సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DSS Udra Says. అండ్ ఈ రోజు వచ్చేసి ఒక క్రేజీ డే ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ డే అయితే అయిపోయింది, కానీ రేపు అండ్ ఎల్లుండి వచ్చేసి ఒక క్రేజీ డే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి మా ఫ్యామిలీ తోటి ఒక 2 days ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ ట్రిప్ వచ్చేసి ఎక్కడికంటే కర్ణాటక ఇంకా మహారాష్ట్ర బార్డర్స్ లో కొన్ని టెంపుల్స్ లైక్ జలనరసింహ స్వామి అలాంటి టెంపుల్స్ ఉన్నాయి కదా, ఫేమస్ టెంపుల్స్. సో వీటిని అయితే నేను విజిట్ చేయడానికి ఒక 2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ ట్రిప్ లో మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం మేము. సో అక్కడ ఏమేమి చేస్తాం, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తాం, ఎక్కడున్నామో అదంతా మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొచ్చేపట్లో మేము వచ్చేసి అక్కడికి ఒక ట్రావెల్ బస్, మినీ బస్ ద్వారా వెళ్తున్నాం అనమాట. సో అదనమాట సీన్. అండ్ ఇప్పుడు వచ్చేసి 6:53 అయితే అవుతుంది అనమాట. సో ఇంకొచ్చేపట్లో బస్ అయితే వస్తుంది. సో బస్ రాగానే లగేజ్ అని పెట్టేసుకొని స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు ఒక 7 o'clock వరకు వచ్చేస్తుంది. సో స్టార్ట్ అవుతాం అనమాట ఫ్యామిలీ అంతా. సో అప్పటిదాకా కొన్ని క్లిప్స్ అయితే దిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు. అండ్ సన్సెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ముందట ఒక గుడి ఉంది, ఆ గుడి షార్ట్స్ కొన్ని తీస్తా. సో డైరెక్ట్ గా బస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. అప్పటిదాకా కొన్ని క్లిప్స్ ఎంజాయ్ చేయండి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రివర్ పేరు వచ్చేసి భీమా రివర్ అనమాట. సో మనం టెంపుల్ దగ్గర దర్శనం కన్నా ముందు ఈ రివర్స్లో అయితే 8 different ప్లేసెస్లో 8 times అయితే మునగాలన్నమాట. సో ఇక్కడ మునిగినప్పుడల్లా కొన్ని వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసుకొని నెక్స్ట్ రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర పోసి అభిషేకం టైప్ చేయాలన్నమాట. సో మోస్ట్లీ అన్ని గుడ్లలో శివుడే ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంది శివుని భక్తులు మెడిటేషన్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెంపుల్స్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ మేము చూసిన అతిపెద్ద టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట. సో మేము విజిట్ చేసిన రివర్స్ దగ్గర ప్లేసెస్లో ఇది వచ్చేసి అన్నిటికంటే పెద్దది. అండ్ ఇది వచ్చేసి చిన్న టెంపుల్ అనమాట శివుంది. అండ్ చుట్టుపక్కల మొత్తం గ్రాస్ ఉంటుంది, అంటే చెట్లు ఉంటాయి అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా మేము నీళ్ళలో మునిగిన తర్వాత సాయంత్రం వచ్చేసి మేమైతే దత్తాత్రేయ స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇలా ఉంటుంది దత్తాత్రేయ స్వామి గుడి. సో లోపలికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో ఏదైతే కనిపిస్తుందో అక్కడనే దేవుడు ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం దర్శనం చేసుకోవాలి. అండ్ బయట మేము మా బస్ అయితే పార్క్ చేసుకున్నాం. ఎవరు వచ్చినా ఇక్కడనే పార్క్ చేసుకుంటారు. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే రాత్రి మహారాష్ట్రలో ఉన్న శ్రీ తులజాభవాని టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే కట్టించాడనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ 935 years బ్యాక్ టెంపుల్. అండ్ మీకు గుడికి వచ్చే దారిలో మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది స్ట్రీట్ వచ్చేసి. అండ్ రాత్రిలో వచ్చేసి స్ట్రీట్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని దేవుడి రిలేటెడ్ షాప్స్ అయితే ఉంటాయి. అండ్ మేము రాత్రి డిన్నర్ కూడా ఇక్కడనే చేసామన్నమాట. ఒకవేళ మీరు మహారాష్ట్ర వస్తే ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి మేము ఒక రూమ్ చూసుకుందే అనమాట రాత్రి స్టే చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఆ రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే విష్ణుపాట్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి గోపాల్పూర్ దగ్గరలో ఉన్న పండల్పూర్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ విష్ణుదేవుడిది పాదుకలు అనమాట. సో ఇలా ఉంటుంది టెంపుల్ అంతా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ అనమాట. అండ్ రాత్రి వచ్చేసి మేమైతే హోటల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో దాని క్లిప్స్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఉండే నైట్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి హోటల్ మేము ఉన్నది రాత్రి డిన్నర్ చేసిన హోటల్. అండ్ ఇది వచ్చేసి మా బస్సు, మినీ ట్రావెల్ బస్. సో ఈ రోజు వచ్చేసి ఇంతే అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. ఎలా తీసానో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మంచిగా తీసానంటే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, చేయలేదంటే ఏంది సరిగా చేయలేదో కింద కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ నేను చదువుతాను అనమాట. సో ఈ రోజు వీడియోకి వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్సెల్ఫ్.